మా మమ్మీ నా కోసం ఎన్నో రకాల హెల్తీ ఫుడ్స్ చేసేది, కానీ నేను అస్సలు టచ్ చేసేదాన్ని కూడా కాదు. కానీ ఇప్పుడు నా పిల్లల కోసం మాత్రం నేను హెల్తీ ఫుడ్ చేయడానికే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు బాగుండాలి అని ఆలోచిస్తా. మా మమ్మీ కూడా అలానే ఆలోచించి బాగా చేసి పెట్టేదేమో, కానీ నేను అస్సలు టచ్ కూడా చేసేదాన్ని కాదు. అసలు నాకు నచ్చకపోతే ఫుడ్ విసిరేసేదాన్ని, అంత కోపంగా ఉండేదాన్ని. అంత ఫుడ్, మంచి ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ అయితేనే తినేదాన్ని, లేకపోతే అసలు టచ్ చేసేదాన్ని కాదు. కానీ వీక్లీ వన్స్ బెండకాయ మాత్రం కంపల్సరీ తినేదాన్ని. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ బెండకాయ ఫ్రై కానీ టమాటో కానీ చేసేది, ఇష్టంగా తినేదాన్ని. మిగతా ఏ ఫుడ్ అయినా అసలు టచ్ చేసేదాన్ని కాదు. ప్యూర్ వెజిటేరియన్ పెళ్లి కాకముందు అయితే. ఇప్పుడైతే నాన్ వెజ్ కూడా బాగా తింటున్నాను, కానీ పెళ్లి కాకముందు ఓన్లీ వెజిటేరియన్, బెండకాయ ఫ్రై, సాంబార్. అలాగే రోజు ఖచ్చితంగా పెరుగు అయితే ఉండాలి. పెరుగు లేకపోతే మాత్రం లొల్లి లొల్లి చేసేదాన్ని, అంత ఇష్టంగా తినేదాన్ని పెరుగుతో మాత్రం. అలా ఉండేది నా ఫుడ్. ఇప్పుడు ఫుల్గా నా పిల్లల కోసం మొత్తం చేంజ్ అయిపోయింది. లైఫ్ అనేది చాలా చేంజెస్ ఉంటాయి, దాన్ని మనం అడ్జస్ట్ అవ్వకుంటూ